సంపంగి ఆనందరావు వివాహం జరుగుతుంది. మాలిని సంతోషంగా కూతురు వివాహం జరిపిస్తుంది. ఇక విల్సన్ రిటైర్ అవుతాడు. కథ కొనసాగుతుంది. 3 రోజులు గడిచాయి. మరింత సన్నిహితులయ్యారు. మరొక 2 రోజులు ఉండమని విల్సన్ కోరిక పైన మాలిని ఉన్నది. సంపంగిని చూసినప్పుడల్లా అపరాధ భావంతో చింతించేది. నా కూతురు మృత్యుంజయరాలు. విల్సన్ చర్చికి వెళ్ళి తిరిగి వస్తుండగా ప్రిన్సిపల్ ఫోన్ చేసి అర్జెంటుగా ఆనందరావును కాలేజీకి పంపవలసింది అని అడిగారు. ఫోన్ ద్వారా ఆ విషయం విని దుస్తులు మార్చుకుని కాలేజీకి వెళ్ళాడు. సరాసరి వెళ్ళి ప్రిన్సిపల్ గారిని కలిశాడు. అతన్ని తీసుకుని పక్క గదిలోకి వెళ్ళాడు. ప్యూన్తో ఎవరిని నేను చెప్పేంత వరకు లోపలికి రానివ్వకు. ఆనందరావు, పరీక్షలు ఎలా రాశావు? నువ్వు క్లాస్ వస్తుందని నమ్మకంతో ఉన్నావా? నేను మీకు ఆనాడే విన్నవించుకున్నాను. పరీక్షలు బాగా రాశాను. నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను. అందులో సందేహపడాల్సిన అవసరం ఉండదు. విల్సన్ గారు, నాకు మధ్య గాఢ స్నేహబంధం ఉంది. కాలేజీ కమిటీలోని కొందరు అతనంటే ఈర్ష్య. అతని ద్వారా వస్తున్న నిన్ను ఎలా తీసుకుంటారని వాదించారు. వాళ్ళ బంధువుల అబ్బాయికి ఉద్యోగం ఇవ్వాలంటున్నారు. అతను కూడా ఎంఎస్సి పరీక్ష రాశాడు. నువ్వు లెక్చరర్ ఉద్యోగం కొరకు కమిటీ చైర్మన్ గారికి అప్లికేషన్ పంపు. మీరూరి ఫలితాలలో ఎవరిది ఉత్తమంగా ఉంటే అతనికి ఉద్యోగానికి ఎన్నిక అవ్వగలరు. యథాప్రకారం కాలేజీకి వచ్చి మీరు క్లాసులు తీసుకుంటూ ఉండండి. పిల్లల చదువు ఎవరూ కాదనరు. నువ్వు బోధించే విధానం స్టూడెంట్సు సంతృప్తి చెందారు. ఇక్కడే కూర్చొని మీ అప్లికేషన్ రాసివ్వండి. నేను చైర్మన్ గారికి పంపిస్తాను. ఆనందరావు పాఠం చెప్పే విధానం విద్యార్థులకు నచ్చింది. ఫిజిక్స్ సబ్జెక్ట్ అంటే విద్యార్థులు కూడా ఆనందించారు. కొందరు ప్రిన్సిపాల్ గారికి విన్నవించుకున్నారు. ఇతర సబ్జెక్టులకు కూడా ఆనందరావు చెప్పాలని అడిగారు. తొందరపడవద్దు. అతన్ని పరీక్షా ఫలితాలు తెలిసినాక అతన్ని అన్ని క్లాసులకు పాఠం చెప్పడానికి వస్తారు. ఫలితాలు రావడానికి నెల 15 రోజులు అవుతాయి. ఈ సంవత్సర పరీక్షలు రాబోతున్నాయి. ఫిజిక్స్ క్లాస్లో మాకు నోట్సు బోర్డు మీద రాసి మమ్మల్ని రాసుకోమన్నారు. చూడండి, అతను నా కోరిక మీద విల్సన్ గారి స్థానంలో వచ్చి ఉచితంగా పాఠాలు చెబుతున్నాడు. మిగతా సబ్జెక్ట్స్ చెప్పమని అంటే బాగుండదు. నేను ఆనందరావుకు మీ కోరిక చెబుతాను. అతని ఇంటికి వెళ్ళి అర్థం కాని పాఠాలు చెప్పే ఏర్పాటు చేస్తాను. మీరు ఎలాంటి ఫీజులు ఇవ్వవలసిన అవసరం ఉండదు. విద్యార్థులు సంతోషంగా నమస్కరించి వెళ్ళిపోయారు. ఆనందరావు లెక్చరర్స్ కూర్చునే గదిలోకి వెళ్ళాడు. జేబులో ఉన్న ఫోన్ రింగ్ అవడంతో స్విచ్ ఆన్ చేశాడు. మేడం గారు, ఫోన్ ఎందుకు చేశారు? భోజనం వేళ దాటకుండా రండి, తినేసి కాలేజీకి వెళ్ళొచ్చు. ఈరోజు ఒక్కటే క్లాస్ మిగిలింది. అది పూర్తయినాక ఇంటికి వచ్చేస్తాను. ఈ పూటకు చెప్పవలసిన క్లాసులు అయిపోయినాయి. సరే, క్లాస్ తర్వాత బయలుదేరండి. సంపంగి తనతో ఫోన్లో మాట్లాడాలని ఫోన్ చేసిందన్న సంగతి గ్రహించాడు. గురువుగారు ఇంటికి వచ్చారా? రాలేదు. ఫోన్ చేశారు. సాయంత్రం వస్తారంట. పాస్పోర్ట్ ఆఫీస్లో పనుందని వెళ్ళారు. మీతో అనడం మర్చాను. త్వరలో ఈ ఇల్లు ఖాళీ చేయవలసి ఉంటుంది. చర్చి వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. 2 నెలల టైం ఉంది. వసతి గల ఇల్లు వెతకాలి. మాలిని గారిని కూడా మనతో పాటు ఉంటుంది. ఏమంటావు? ఇలాంటివి ఏమీ ఉండకూడదు. దాయాదులు ఆమె పైన ఒక కన్నేసి ఉంచారు. తెలిస్తే ఆమెకు ఆపద కలిగిస్తారు. ముఖ్యంగా నేను జీవించి ఉన్నానని తెలిస్తే నా ప్రాణానికి ముప్పు. ఆస్తిలో సర్వహక్కులు ఉన్నాయి. నేను కోర్టులో దావా వేస్తే మొత్తం ఆస్తి నాకు తిరిగి వస్తుంది. ఆనందరావు ఆమె చెప్పింది విని, నీ మాట నిజమే ఆపాడు. ఆస్తి మనకు అవసరం లేదు. అదృష్టం ఉంటే ఆస్తి సమకూర్చుకుంటాం. దేవిగారి దూరపు ఆలోచన మెచ్చదగింది. అవును, భోజనం కొరకు రమ్మని అడగడంలో ఏదైనా ప్రత్యేకత ఉందా? అవును, కాదు, ఈ 2 ఉంటాయి. రాత్రి 9 గంటలకు విల్సన్ ఇంటికి చేరాడు. పొద్దుననంగా వెళ్ళారు. చర్చిలోనే ఇంతసేపు ఉన్నారా? సరైన సమయానికి భోజనం చేయకపోతే మీ ఆరోగ్యం ఏం కావాలి? సంపంగి అంది. కంగారు పడొద్దు. నా భోజనం మధ్యాహ్నమైంది. ఇప్పుడు కూడా నేను భోజనం చేయిందే బయలుదేరనివ్వలేదు. రండి, మీ భోజనాలు కానివ్వండి అంది మాలిని సంపంగితో. భార్యాభర్తలు భోజనం ముగించి హాల్లోకి వచ్చి కూర్చున్నారు. కంగ్రాట్స్ ఆనంద్, చర్చికొచ్చారు ప్రిన్సిపల్ గారు. నీ టీచింగ్ బాగుందని విద్యార్థులు తనతో చెప్పారట. పరీక్షా ఫలితాలు వచ్చిన మరురోజు నువ్వు కాలేజీకి వెళ్ళి నీ రిజిస్టర్స్ విషయం తెలిపితే కమిటీ చైర్మన్కు సంతకంతో నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. ఉదయం జరిగిన సంఘటన వివరించాడు. మరొకతను కూడా అప్లికేషన్ ఇచ్చాడట. మా మధ్య పోటీ ఉండగలదు. అతన్ని కమిటీ మెంబర్సు సిఫారసు చేశారని తెలిసింది. ఆ విషయం తెలుసు. ప్రిన్సిపాల్ గారు అందుకే వచ్చారు. 2వ క్యాండిడేట్ విషయం ఎలా తెలిసిందో వారు మూకుమ్మడిగా చైర్మన్ని కలిశారట. ఆనందరావు టీచింగ్ విధానం బాగుంది.
మాకు చాలా బాగా అర్థమయ్యేలా పాఠం చెబుతున్నారు. అతడు తప్ప మరొక లెక్చరర్ని మేము అంగీకరించాం అని బల్లగుద్ది చెప్పారట. చైర్మన్ గారు ప్రిన్సిపాల్తో చర్చించారట. వారి అభిప్రాయంతో చైర్మన్ ఏకీభవించారట. నీ ఉద్యోగానికి ఎలాంటి ఆటంకం ఉండదు. చర్చిలో ఇంటి విషయం కూడా చర్చించబడింది. ఉన్న పళంగా ఇల్లు ఖాళీ చేయటం భావ్యం కాదని, కనీసం 2 నెలల సమయం ఇవ్వడం సముచితమని నిశ్చయించారు. మర్నాడు ఇంటి ముందు కారాగింది. డోరు తెరిచి ఆనందరావు, BAలో తనతో పాటు చదివిన క్లాస్మేట్ సతీష్ దిగి గేట్లోంచి వరండాలోకి వచ్చి నిల్చొని ఆనంద్ అని పిలిచాడు. తన స్నేహితుడిని చూసిన ఆనంద్ సంతోషంతో కౌగిలించుకొని, ఇంత ఉదయమే వచ్చావు, విశేషం ఏదైనా ఉందా అని అడిగాడు. చాలా రోజులైంది నిన్ను చూసి, అంతా కులాసా, నీతో పని పడింది. నా ప్రియమిత్రుడిని నీ మీద నమ్మకంతో వచ్చాను. ఒరేయ్ నాన్న, పెద్ద పెద్ద మాటలు అంటున్నావు. మనం స్నేహితులం. నా వలన ఎలాంటి సహాయం కావాలన్నా, ఎంతటి సహాయం ఏదైనా, ఎంత కష్టమైనా చెయ్యగలను. అతని చేతిని తన చేతిలోకి తీసుకొని అన్నాడు. ఆ నమ్మకంతోనే వచ్చాను. నేను కుటుంబంతో సహా నెల 15 రోజుల తర్వాత నేను చేస్తున్న కంపెనీ వారు ప్రమోషన్ ఇవ్వడమే కాకుండా నా సిన్సియారిటీ గుర్తించి 6 సంవత్సరాలు లండన్ ఆఫీస్ బ్రాంచ్లో పనిచేసేలా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. ఈలోగా నా కుటుంబానికి తీసుకోవాల్సిన పాస్పోర్టు, వీసా కొరకు కావలసిన పేపర్లు సబ్మిట్ చేయడం జరిగింది. ఇక్కడి కంటే జీతం ఎక్కువిస్తారు. కంగ్రాట్స్, మంచి వార్త చెప్పావు. ఆనందరావు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. మీ నాన్న, మీ అమ్మ కూడా వస్తారా? లేదు, పొలాలు తోటలు చూసేవాళ్ళు ఎవరుంటారు? ఈ రోజుల్లో పనివాళ్లను నమ్మలేం. యజమాని ఉంటే వారు అదుపులో ఉండి పనిచేస్తారు. సంపంగి 2 కప్పులలో కాఫీ తెచ్చి సర్వ్ చేసింది. సతీష్ ఆశ్చర్యంగా ఆమె వంక చూశాడు. ఆమె నా భార్య సంపంగి, ఇటీవలే పెళ్ళైంది. చాలా సంతోషం. మీ ఇరువురికి శుభాకాంక్షలు. మరి నీ పెళ్ళికి నన్ను పిలవలేదేంట్రా? గుడిలో మా వివాహం ముక్తసరిగా జరిగింది. అమ్మాయి, కాఫీ బ్రహ్మాండంగా ఉంది. అదృష్టవంతుడివి, చక్కగా వంట చేసే భార్యను పొందావు అన్నాడు. ఇతను సతీష్, BScలో నా క్లాస్మేట్. భోజన ప్రియుడు, వంటలు బాగా చేస్తాడు. అమ్మాయి, నేను వంట మనిషిని కాదు. మేము BScలో ఉన్నప్పుడు ఇద్దరం ఒకే గదిలో ఉండేవాళ్ళం. మెస్ తిండి మాకు సహించేది కాదు. వీడి కోసం నేను రకరకాల వంటలు నేర్చుకున్నాను. అడపాదడపా నా వైఫ్కు సహాయపడుతుంటాను. మీ భార్య అదృష్టవంతురాలు అని భర్త కేసు చూసి విన్నారా అంది. వాడికి 2 సంతానం. ఆ పిల్లలను సవరించాలిగా, అందుకే సహాయపడుతుంటాడు. ఆ స్టేజీ నీకింకా రాలేదుగా. సతీష్ పకపక నవ్వాడు. మీ జంట బాగుందిరా. ఈ అన్నయ్య కాఫీ కోసమైనా మీ ఇంటికి వస్తాను. తప్పకుండా, వదినతో పాటు రండి. ముఖ్య విషయం మాటల్లో పడి మర్చాను. నేను ఇక్కడికి రావడం ముఖ్య ఉద్దేశం వేరు. నేను బంజారా హిల్స్లో చాలా రోజుల క్రితం ప్లాట్ కొన్నాను. లోన్ తీసుకుని 6 గదుల విశాలమైన ఇల్లు కట్టడం జరిగింది. రంగులు వేయడం, ఫర్నిచర్ పని ఇత్యాది చిన్న చిన్న పనులు మిగిలిన్నాయి. అవి పూర్తి కావాలి. అవన్నీ కావడానికి కనీసం 1 నెల రోజులు పడుతుంది. ఆ తరువాత మేము 15వ తేదీన మా ప్రయాణం. గృహప్రవేశం వారం ముందు ఉంటుంది. అది జరిగిన అనంతరం మా ప్రయాణం వారం రోజుల తర్వాత జరుగుతుంది. నా కోరిక ప్రకారం ఇల్లు నిర్మించుకున్నాను. అద్దెకిస్తే వాళ్ళు సరిగ్గా చూడరు, అందుకే ఇవ్వదలుచుకోలేదు. నమ్మకస్తులకు ఇవ్వాలనుకుంటున్నాను. నీ సహాయం కొరకొచ్చాను. మొహమాటం ఎందుకు? నా సహాయం తప్పకుండా ఉంటుంది. ఇల్లు పూర్తి కాగానే గృహప్రవేశం కార్యక్రమం తరువాత 3 నిద్రలు చేసి పాత ఇంటికొచ్చి సామానంతా లారీల్లో మా ఊరుకు పంపించేస్తాం. ఆ మర్నాడు ఉదయం మా లండన్ ప్రయాణం. నేను వెళ్లే ముందు కారులో వచ్చి కారు కీసు, ఇంటి తాళం చెవి నీకిస్తాను. మీ జంటతో మా ఇంటిలోకి మారిపో. మీరైతే మా ఇల్లును మీ ఇల్లులా చూసుకుంటారు. ఈలోగా కారు నేర్చుకో, కాలేజీకి వెళ్ళి రావచ్చును. నా సహాయం నిరాకరించవని ఆశతో వచ్చాను. సతీష్, ఎంత మాటన్నావు? నిజం చెప్పాలంటే నువ్వే నాకు సహాయపడుతున్నావు. నా సహాయం ఏమిటి? అర్థం కాక అడిగాడు. ఈ ఇల్లు మా గురువు గారిది. చర్చికి దారాదత్తం చేశారు. వారు 2 నెలల తర్వాత చర్చి తరపున లండన్, ఆ తర్వాత వాటికన్ సిటీ వెళ్తారు. మేము ఈ ఇల్లు చర్చి వాళ్ళకి ఇవ్వాలి. 2 నెలల వరకు అవకాశం ఇచ్చారు. మీరు వెళ్ళిన రోజు తర్వాత మేము మీ ఇంట్లోకి మారుతాం. కొత్త ఇల్లు చెక్కు చెదరకుండా మీ ఇల్లు తిరిగి మీకు అప్పగించబడుతుంది. కారు నడపడం వచ్చునా? నీకు గుర్తుందా? ప్రతి ఆదివారం కారు నడపడం ప్రాక్టీస్ చేశాం. లైసెన్స్ కూడా తీసుకున్నాం. మీ నాన్న కారు కొని నువ్వు పుట్టినరోజు కానుకగా ఇచ్చారు. అవును, బాగా గుర్తు చేశావు. నా సమస్యలు నీ వల్ల తీరిపోయాయి. నిశ్చింతగా లండన్ వెళ్ళిపోవచ్చును.
నేను మీ ఇంటికి వచ్చి మా కారులో తీసుకొని మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో దిగబెడతాను. అక్కర్లేదు, ఆఫీస్ కారు ఏర్పాటైంది. లండన్ ఎయిర్పోర్ట్లో మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి కార్లతో సహా మా బ్రాంచ్ మనిషి ఉంటాడు. అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యాక ఫోన్ చేయి. అలాగే చేస్తాను. మా గృహప్రవేశం తేదీ తెలియజేస్తాను. మీ దంపతులు రావాలి, తప్పకుండా వస్తామని అన్నారు. అతను వెళ్ళిపోయాడు. ఇతను మీ సన్నిహిత మిత్రుడా? అవును, చాలా మంచివాడు. కలిగిన వాళ్ళు ఓసారి హాలిడేస్లో ఊరికి తీసుకుని వెళ్ళాడు. వారం రోజులు ఉన్నాను. పొలాలు, తోటలు, రోజంతా అక్కడే గడిపేవాళ్ళం. సమయానికి ఇంటి నుండి భోజనం వచ్చేది. గుర్తు చేసుకుంటే ఇప్పటికీ ఆ అందమైన ప్రదేశం కళ్ళ ముందు నిలుస్తుంది. ఏది ఏమైనా నువ్వు నా హృదయేశ్వరిగా మారిన వేళ విశేషం. చక్కని ఇల్లు, కారు సమకూరాయి. 6 ఏళ్ల వరకు నిశ్చింత. అతను తన ఇంటిని మనం కోరకుండానే నివసించడానికి ఇచ్చాడు. ఉచితంగా మనం పొందడం తప్పు కదా. నెల నెలా కొంత డబ్బు అద్దె రూపేణా బ్యాంకులో జమ చేయండి. అతను ఆ మాట మనతో అనలేదు. అయినా డబ్బు చెల్లించడం మన బాధ్యత. మాలిని ఈరోజు వెళ్ళిపోతానంది. అవును, ఉదయమే వెళ్ళిపోయింది. సెలవులైపోయినాయి. డ్యూటీకి వెళ్ళాలని అంది. సమయానికి ఆమె సహాయం ఎంతో అవసరమైంది. మంచి స్వభావం కలది. సంపంగి వంక చూసి, డబ్బేమైనా ఇచ్చావా? ఇస్తే తీసుకోలేదు. బలవంతం చేయగా చివరికి తీసుకున్నది. కొత్త చీర, జాకెట్, పళ్ళు పెట్టి నమస్కరించాను. నా తలను ముద్దాడింది. గురువుగారు, సంపంగి ఇలాంటి విషయాలు చెప్పవలసిన అవసరం లేదు. స్వతహాగా సున్నిత మనస్కురాలు. మొదలైందా భజన? ఎంతసేపు నన్ను కీర్తించడమే మీ పని, అంతేనా? మీరు నాన్నకు గురువుగారు అనవద్దు. మీ ఎంచక్క మామగారు అంటే బాగుంటుంది. తల వంచి జీ హుజూర్ అన్నాడు. ఆనందరావు, ఏమిటి అప్పుడే నా అల్లుడిపై అధికారం చూపిస్తున్నావు? విల్సన్ నవ్వుతూ అన్నాడు. లేకపోతే భర్తలు అదుపులో ఉండరు, బదులుగా నవ్వింది సంపంగి. ఆమె మాట వింటే నాకు తాయిలం దొరుకుతుంది అని కన్ను గీటాడు. సంపంగి ముసిముసి నవ్వులతో వెళ్ళింది. సతీష్ మర్నాడు ఫోన్ చేశాడు. మీ కొత్త దంపతులు మా ఇంటికి రండి. మా ఆవిడగారు అలా వెళ్ళి ఒట్టి చేతులతో వెళ్తారా? వాళ్ళని ఆహ్వానించమని ఆర్డర్ వేసింది. ఆచరించక తప్పదు. కారు పంపిస్తాను, రండి. సతీష్, కారు ఎందుకు? మేమొస్తాం. 1 గంటలో అక్కడుంటాం. మా చెల్లాయి ఆహ్వానాన్ని కాదనలేం. సరే, నీ ఇష్టం. ఎదురు చూస్తూ ఉంటాను. ఇరువురు ప్రయాణానికి సిద్ధమయ్యారు. విల్సన్ గారికి చెప్పి బయలుదేరారు. దారిలో పళ్ళు తీసుకోండి అంది సంపంగి. క్యాబ్లో బయలుదేరిన వారు అరగంటలో చేరుకున్నారు. గుమ్మంలో నిల్చున్న దంపతులు ఆహ్వానించారు. అతని భార్య సంపంగి అందానికి ముగ్ధురాలైంది. మా టిఫినీలు అయినాయి. అదేమిటి, ఇక్కడికి వస్తూ టిఫిన్ తిని రావడం ఏమిటి? నీ ఫోనుకు ముందే టిఫిన్లు తినడం పూర్తయినాయి. సునీత, నీ చేత్తో మా అందరికీ టీ ఇవ్వు. అన్నట్లు మీకు టీ కావాలా, కాఫీయా? ఏదైనా పర్వాలేదు. ఇంట్లో ఓ పూట సాయంత్రం కాఫీ అలవాటు. మీరు వీరిని తీసుకుని వెళ్ళి మన కొత్త ఇల్లు చూపించరండి. ఈలోగా వంటకు కావలసిన ఏర్పాట్లు చేస్తుంటాను. నాన్న, నేను కూడా వస్తాను అన్నాడు. తీసుకెళ్ళండి. వీడుంటే నాకు తోచనివ్వడు. మీ పెద్దవాడు కనిపించడేం? వాడికి తాతయ్య, నానమ్మ అంటే ప్రాణం. వాళ్లతో పాటు ఊరెళ్ళాడు. ఓ వారం రోజులు ఉండి వస్తాడు. సంక్రాంతి సెలవులు కదా. చిన్నోడు పిన్ని చేయి పట్టుకొని కారు దగ్గరికి వచ్చాడు. పిన్ని, నీ పక్కనే కూర్చుంటాను. అలాగే అని వెనుక సీట్లో కూర్చున్నారు. ఆనందరావు ముందు సీట్లో కూర్చున్నాడు. కారు బయలుదేరింది. మీరు వచ్చినప్పటి నుంచి వాడి వాలకం పూర్తిగా మారిపోయింది. ఫ్రంట్ సీట్లో ఎవరూ కూర్చోకూడదు, వాడే కూర్చోవాలి. తల్లి, వద్దురా, నీ ప్రశ్నలతో మీ నాన్నను వేధిస్తావు. కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏకాగ్రత ఉండాలి. నీ ప్రశ్నలకు సమాధానాలు ఇంటికి వెళ్ళాక అడుగు. విన్నారుగా, అదే వాడి వరస. గుక్క తిప్పుకోనివ్వడు. మీ చెల్లాయి నన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. మీరు డ్రైవింగ్ చేస్తూ మాట్లాడకండి. దృష్టి రోడ్డుపైన ఉంచండి. ఆనందరావు పకపక నవ్వాడు. అతని వంక తిరిగి, మా అమ్మ నా పైన పితూరి చెప్తే నవ్వుతున్నారా? బొంగమూతి పెట్టాడు. లేదురా బాబు, నీ తెలివితేటలు మెచ్చుకొని నవ్వాను. సరే, నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, చెప్పగలవా? ఓ, మీ జేబులో చాక్లెట్లున్నాయా? నేను నా సమాధానం చెప్తే మీరు చాక్లెట్లు ఇవ్వాలి. సంపంగి నవ్వాపుకోలేకపోయింది. పిన్ని ఎగతాళి చేస్తున్నారు కదూ? లేదు లేదు, మీ బాబాయ్ నీ మాటలకి సమాధానం ఇవ్వలేకపోయాడు. పిన్ని, మనిద్దరం ఒకే పార్టీ. బాబాయ్ ప్రశ్నలు అడుగు. అడుగుతున్నాను, కాచుకో. 9 ఎంత? సమాధానంగా 9. ఆశ్చర్యంగా, 9 ఎలా అవుతుంది? 81 కదా. నేను కరెక్ట్గానే చెప్పాను. 9 ఎంత అన్నారు, కానీ 9వ ఎక్కం అడగలేదు కదా. హియర్ హియర్. సంపంగి చప్పట్లు కొట్టి, మీరు ఓడిపోయారు.
ఇవ్వండి మా విజేతకు చాక్లెట్లు. జేబులోంచి 2 చాక్లెట్లు ఇచ్చాడు. అవి తీసుకొని అర్థమైంది 9 9 అంటే 18. ఆన్సర్ 1 + 8 = 9 నా జవాబు. మీరు ఎక్కమడిగి ఉంటే 9 × 9 = 81. 8 + 1 = 9. ఆనందరావు చప్పట్లు కొట్టి, సంపంగి నా ముద్దు కూడా నువ్వే పెట్టుకో సతీష్, వీడి అసామాన్యమైన తెలివితేటలున్నాయి. మంచి క్రమశిక్షణతో పెంచండి. పెద్దవాడైతే వీడి పేరు గిన్నిస్ బుక్లోకి వస్తుంది. కారు కొత్త ఇంటి ముందు నిలిపి డోర్ తీసుకొని దిగారు. పనివాళ్లు పనిచేస్తున్నారు. ఇంట్లోకి ప్రవేశించారు. ముందు పెద్ద హాలు, కుడివైపు 3 గదులు వరుసగా ఉన్నాయి. మొదటి గది మాది, 2, 3 మా ఇద్దరి పిల్లలవి. పక్కన వంట ఇల్లు, స్టోర్ రూము. ఈ చిన్న గది మా పూజ గది కొరకు ప్రత్యేకంగా నిర్మించాం. ఈ పక్కనున్న విశాలమైన గది మా అమ్మా నాన్నలకు. ఈ 6వ గది అతిథులకు. చాలా బాగుంది. మంచి ప్లాన్తో కట్టించావు. ముందు వరండా, విశాలమైన ఆవరణ, ఆ పక్కన కారు గ్యారేజీ, తర్వాత గేటు. మొత్తం ఎంత ఖర్చు ఎస్టిమేట్ చేశావు? 1,20,00,000. లోన్ ఎంత తీసుకున్నావు? 70 లక్షలు. ఆస్తి కింద తీసుకున్నాను. ప్రస్తుతం నా జీతం 8 లక్షలు. లండన్లో మరొక 2 లక్షల జీతం పెరుగుతుంది. నెల నెల 5 లక్షలు లోన్ కింద చెల్లిస్తున్నాను. సంవత్సరంలో 60 లక్షలు లోన్ కింద చెల్లించబడతాయి. 50 లక్షలు పొలాల మీద, తోటల మీద నా వాటా ఆదాయం నాన్న బ్యాంకులో జమ చేస్తున్నారు. అవి ఇప్పటికీ 40 లక్షలైపోయినాయి. మేము తిరిగి వచ్చేటప్పటికి కొన్ని లక్షలు జమ అవుతాయి. లోను తీరిపోవచ్చని ఆశిస్తున్నాను. మా నాన్నకు నేను, మా చెల్లాయి ఇద్దరమే సంతానం. మా తాతగారు తెలిసిన సంబంధం బాగా కలిగిన వారు. అబ్బాయి మీరట్లో లెక్చరర్గా పనిచేస్తున్నారు. చెల్లాయికి అతనితో వివాహం జరిగింది. మా నాన్న మా ఇరువురి మధ్య ఎలాంటి భేదం చూపలేదు. ఆస్తిలో ఆమెకు కూడా వాటా ఇచ్చారు. మనస్ఫూర్తిగా సతీష్ను అభినందించాడు. మీ తల్లిదండ్రులు పిల్లలపైన అపారమైన ప్రేమ గలవారు. విని నాకు చాలా సంతోషం కలుగుతుంది. నువ్వు కూడా వారిని అలాగే గౌరవించడమే కాదు, వృద్ధాప్యంలో వారి జీవితాలకు ఆసరాగా ఉండాలి. ఈరోజు తల్లిదండ్రుల నుండి పొందిన అవసరాలను మర్చిపోతారు. వారి బాగోగులు పట్టించుకోరు. పిల్లల్ని సైతం వారి దగ్గరికి వెళ్ళనివ్వరు. నీ మాట అక్షరాల నిజం అన్నాడు సతీష్. సంపంగి మనసులో భర్త ఎంత బాధపడుతున్నది గ్రహించింది. తిరుగు ప్రయాణమయ్యారు. కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు గావించారు. చెల్లాయ్, నీ వంట అద్భుతం మెచ్చుకున్నాడు సతీష్. మీరు వెళ్లే రోజు ముందు నాకు ఫోన్ చేసి చెబితే ఎయిర్పోర్ట్కి వచ్చి సెండ్ ఆఫ్ ఇస్తాం. నీ ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటాం. ఆనంద్, నీ మనసు ఎలాంటిదో నాకు తెలియదా? అన్నయ్య, మా వారు మీ గురించి చెప్పినప్పుడే మీరు ఎలాంటి వారో తెలిసింది. ఇంటి గురించి మాకు ఎలాంటి బెంగ లేదు. ప్రాణ స్నేహితుల మధ్య పూర్వపక్షాలుండవు. సాయంత్రం 3 గంటల దాకా సతీష్ కుటుంబంతో కలిసి ఇంటికి చేరుకున్నాడు. విల్సన్ ఆ రోజు ఇంగ్లీష్ పేపర్ తిరిగేస్తున్నారు. వీళ్ళని చూసి మీరు వెళ్ళి నా కుటుంబంతో సినిమా ప్రోగ్రాం వేసుకున్నారు అనుకున్నాను. ఇంటిలో మీరు ఒంటరిగా ఉంటారని తెలిసి ఎలా వెళ్తాం నాన్న? గదిలోకి వెళ్ళి దుస్తులు మార్చుకొని 3 కప్పులతో తయారు చేసిన కాఫీతో హాల్లోకి వచ్చింది. ముగ్గురు కాఫీలు సేవించారు. సంపంగి ఆ కప్పులు సింక్లో వేసి, నాన్న, రాత్రికి మీరు భోజనం చేస్తారా లేక టిఫిన్ తింటారా? టిఫిన్ చేయమ్మా అన్నాడు. సరే, ఆలు టమోటా కుర్మా చేసి మడత రొట్టెలు చేస్తాను. చాలు, రాత్రిపూట లైట్గా తింటేనే మంచిది. తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిన విశేషాలు సంపంగి తండ్రితో చెప్పగా వారితో స్నేహం కలిగి ఉండటం అదృష్టం అనాలి. పరస్పరం సహకరించుకోవడం వలన ఈ కుటుంబాల బంధం బలపడుతుంది. నేను లండన్ వెళ్ళాక ఆ కొత్త ఇంటిలో సంపంగి ఒంటరిగా ఉంటుంది. నువ్వు కాలేజీ నుండి సాయంత్రం 5 గంటలకు చేరుకుంటావు. అందుకే మాలిని పిలిస్తే వస్తుంది. సంపంగికి తోడుగా ఉంటుంది. మాలిని విషయం మీకు తెలియదనుకుంటాను. వాళ్ళ ఊరు జనగామకు వెళ్తుంది. వాళ్ళ పిన్ని ఆరోగ్యం బాగాలేదని కబురు పంపారట. రేపు ఉదయం బస్సుకు బయలుదేరి వెళ్తుంది. వాళ్ళ నాన్న నా గురించి మీరు ఎలాంటి బెంగ పెట్టుకోవద్దు అంటుంది. సంపంగి, ఓసారి ఇలా వస్తావా? ఎందుకు? ఏం కావాలి? చెప్తే కానీ రావా? అవును, వస్తే నీ దుడుం పట్టు. అసలు నిన్ను పిలవను. నా దగ్గరికి రావద్దు. అంత పని చెయ్యకు. వస్తున్నాను అని అతను సమీపించగా చటుక్కున ఆమెను కౌగిల్లోకి లాక్కొని, గువ్వపిట్ట, బెట్టు చేశావు. నా కౌగిల్లోంచి వెళ్ళలేవు. విల్సన్ ఆమె పేరుతో పిలిచాడు. నాన్న పిలుస్తున్నాడు. వస్తాడు, వదలవయ్యా మహానుభావా. హాల్లోకి పరిగెత్తింది.
అదేంటమ్మా అలా పరిగెత్తుకొచ్చావు? ఆశ్చర్యంగా అడిగాడు. అర్జెంట్ పని మీద పిలిచుంటారని. ఆగిపోయింది. పిచ్చి పిల్ల, ఇదిగో ఈ నెల ఇంటికి డబ్బులు ఇవ్వాలని పిలిచాను. కిరాణా షాప్ మూసి సీతాపతి ఇంటికి బయలుదేరాడు. అమృత టీవీ చూడటంలో నిమగ్నమై అతని రాకను గమనించలేదు. మంచినీళ్ళు పట్రా అన్నాడు. అతని మాట వినిపించుకోలేదు. నీకే చెప్పాను అన్నాడు గట్టి స్వరంతో. ఆమె అక్కడి నుంచి తనను కాదన్నట్లు కదల్లేదు. సీతాపతికి కోపం వచ్చి, నా మాట వినపడలేదా? వినిపించింది. లేచి వెళ్ళి తాగొచ్చుగా. సీరియల్ చూస్తున్నానని తెలియదా? అదెక్కడికి పోదు. వేగిరం వెళ్ళి మంచినీళ్ళు తీసుకునిరా, దాహంగా ఉంది. మీకు సేవలు ఎందుకు చెయ్యాలి? కట్టుకున్న భర్తతో అనాల్సిన మాటేనా? పెళ్లి కాకముందు నంగనాచిలాగా ఎన్ని కబులు చెప్పావు. అక్కడికి మీ నాన్న నీ గురించి చెప్పినా నేను వినలేదు. ఆయన మాట విని ఉంటే నాకు అవస్థ తప్పేది. వినకుండా ఉండాల్సింది. ఏం చేస్తారు? మీ కర్మ. ఈ అలక దేనికి? మీ నాన్న అడిగిన 25,000 ఇవ్వలేదని కోపమా? ఇస్తే మీ సొమ్మేం పోతుంది? తిరిగి ఇచ్చేస్తాడుగా. మీ నాన్న ఇచ్చాడుగా. లోగడ తీసుకున్న 50,000 ఎన్నిసార్లు అడిగినా ఇదిగో ఇదిగో అంటూ మాట దాటవేశాడు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, నా ప్రాణానికి అప్పుల వాళ్ళలాగా తయారయ్యారు. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఓ పక్క బావ శ్రీశైలం, అక్క చామంతి, వీరు కాదని మీ నాన్న తయారయ్యాడు. ఇదంతా ఒక ఎత్తైతే మా నాన్న ఉన్న వంట మనిషిని పనిలోంచి తీసేయమంటున్నాడు. ఆ వంట మనిషి జీతం పెంచలేదని కోపంతో కూరల్లో ఉప్పు ఉంటే కారం ఉండదు, కారం ఉంటే ఉప్పు ఉండదు. ఆయన భోజనం రుచిగా ఉండాలి. వంట మనిషిని 4 తిట్టి పళ్ళెం ముందు నుంచి లేచి వెళ్ళిపోయాడు. పెద్ద ఆయన తిండి లేక జబ్బు పడితే ఎలా? నేనొక్కడిని ఈ సమస్యలను ఎలా భరించగలను? చివరికి మీ మాటల సారాంశం, నేను వంట చెయ్యాలి, అదేగా మీ ఉద్దేశం? నాకు వంట రాదు. వంట రాదని అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నావు? ఆడపుట్టక పుట్టలేదా? నేర్చుకుంటే అన్ని పనులు చేయగలవు. నిజం చెప్తున్నాను, వంట రాదు నాకు. ఏనాడు క్షణంసేపు పొయ్యి ముందు కూర్చున్నది లేదు. సీతాపతి తెల్లబోయి, వంట రానే రాదా? తినడం మాత్రం వస్తుంది. ఆ మాట చెప్పడానికి సిగ్గుపడాలి. మీరెలా భావించినా నా మాట అక్షరాల నిజం. ఇంటి పనులు కూడా నేను చేసింది లేదు. మరో వంట మనిషి దొరకాలంటే కష్టం. నా సలహా వింటానంటే చెబుతాను. అదేమిటో చెప్పు. వంట మీరు నేర్చుకోండి, సమస్య సులువుగా తీరిపోతుంది. నేను వంట నేర్చుకోవాలా? బుద్ధుండే మాట్లాడుతున్నావా? షాప్ ఎవరు చూస్తారు? నేను చూస్తాను. ఏం చూస్తావు? నీకు టీవీ చూడడం తప్ప పని రాదు. షాప్లో టీవీ పెట్టించండి. సరుకుల కొరకు వచ్చిన వాళ్లకు అడిగినవిస్తాను. ఖాళీ సమయంలో టీవీ చూస్తాను. ఆహా, ఎంత చక్కని సలహా ఇచ్చావు. నీ నిర్వాకంతో షాపు దివాలా తీయడం ఖాయం. ఆ వచ్చిన వాళ్లకు టీవీ చూస్తూ ఒక వస్తువు అడిగితే మరొక వస్తువు ఇవ్వడమో, లేక అరకిలో అడిగితే కిలో ఇవ్వడం, ఆ వచ్చిందంతా తీసుకొని సంతోషపడుతూ గప్చిప్గా వెళ్ళడం జరుగుతుంది. దాంతో షాపు 2 రోజుల్లో మూసివేయబడుతుంది. ఒకసారికి పొరపాటు జరగవచ్చు, అస్తమానం అలా జరగదు. నెమ్మదిగా షాపుల్లో ఎలా నడపాలో అలవాటు చేసుకుంటాను. ఆ నేర్చుకునేదేదో వంట చేయడం నేర్చుకోవచ్చుగా. అది మాత్రం నా వల్ల కాదు. పొయ్యి ముందు నిల్చుంటే నా అందం చెడిపోతుంది. నిన్ను కట్టుకున్న దేనికి? రాత్రి మీరు కోరినంతసేపు సుఖాన్నిస్తున్నాను, చాలదా? సీతాపతి తలబాదుకున్నాడు. విషయం మాట్లాడితే చివరికి రాత్రి పడక సీను వరకు వెళ్ళావు. నీతో వేగడం నా వల్ల కాదు. పెళ్ళామంటే సేవకురాల్లా ఉండాలా? నాకు టైం అవుతోంది, షాపు తెరవాలి. తిని వెళ్ళండి. వంట మనిషి కోపంతో పని మానేసి వెళ్ళిపోయింది. జీతం పెంచుతానని చెప్పాను కదా, ఎందుకు వెళ్ళింది? కోడలు గారి మాటలు, మీ నాన్నగారు కోపంగా అరుపులు విని భరించలేక పనికిరానని చెప్పి వెళ్ళిపోయింది. నోరు కొవ్వెక్కి, ఎందుకు తిట్టావు? అమృతం మీద అరిచాడు. నా మీద ఎందుకు అరుస్తున్నారు? నేనేదో నేరం చేసినట్లు వంట సరిగ్గా చేయమన్నాను. మరి మీ నాన్నగారు ఎందుకు అరిచారో వెళ్ళి అడగండి. నేనెవరిని అడగను. మీ ఏడుపు మీరేడవండి. సీతాపతి షాప్ వైపు వెళ్ళాడు. శానమ్మ, నీకు వంట చేయడం వచ్చునా? అమృత అడిగింది. వంట చేయడం రాకపోతే మా సంసారం ఎలా గడుస్తుంది? సమయానికి వంట చేసి వస్తాను పనికి. ఈ రోజు నుంచి వంట బాధ్యత నీది. వంట మనిషికి ఇచ్చే జీతం బాబుగారితో చెప్పి నీకు ఇచ్చేలా ఏర్పాటు చేస్తాను. ఇంటి పని నీ స్థానంలో ఆదెమ్మ చేస్తుంది. అక్క చెల్లెళ్ళు ఒక్కచోట చేయడం వలన మీకు సౌకర్యంగా ఉంటుంది. సీతాపతి బాబు సరేనంటారో లేదో అనుమానపడకు, నేను ఒప్పిస్తానుగా. కూరలు వండేటప్పుడు కాస్త కారం ఉప్పు తగ్గించి వేయి. కాస్త ముందుగా చేతిలో చేసిన కూర తీసుకొని రుచి చూడు. ఉప్పు కారాలు సరిపోయేలా ఉంటే పేచీయే ఉండదు. అమ్మా, అయ్యగారికి ఉప్పు చేపలంటే ఇష్టమేనా? చంపావు, అలాంటివి తినరు.
కొర్రమీను తెచ్చి శుభ్రం చేసి ముక్కలు కోసి పులుసు పెడితే ఇష్టంగా తింటారు. కానీ ఇప్పుడు అలాంటి ప్రయోగాలు చేయకు. ఫ్రిడ్జ్లో కూరగాయలున్నాయి, నువ్వు వాటిని తీసుకొని ముక్కలు తరిగి కూర వండు. అలాగేనమ్మా, త్వరగా చెయ్యి. అరగంట తరువాత మామగారి భోజన సమయం. అప్పటికల్లా నీ వంట సిద్ధంగా ఉండాలి. అక్కడితో తన పని పూర్తయినట్లు వెళ్ళి టీవీ ముందు సీరియల్ చూస్తూ కూర్చుంది. నెల రోజులు గడిచాయి. శానమ్మ వంట అంతంత మాత్రమే. మధుసూదన్ రావు తన కోడలు వంట చేస్తున్నదని అనుకున్నాడు. వంటగదిలో శానమ్మను చూసి అచ్చెరు పొందాడు. నువ్వు ఇక్కడెందుకున్నావని అడిగితే యథార్థం వెల్లడించింది. వేగంగా వెళ్ళి అమృతాన్ని కేకేశాడు. అతని పిలుపు వినిపించుకోలేదు. టీవీ చూడటంలో నిమగ్నమైంది. మరోసారి పిలిచాడు. ఆమె ఆ పిలుపుకు రాకపోయేసరికి ఉగ్రరూపం దాల్చాడు. విసురుగా హాల్లోకి వెళ్ళి టీవీ కట్టేశాడు. అమృతం తన్మయత్వంలోంచి తేరుకుని, మామగారు టీవీ ఎందుకు కట్టేశారు? సీరియల్ బాగుంది. ఈ ఇంటికి కోడలుగా వచ్చింది ఇందుకేనా? ఇన్నాళ్ళు వంట బాధ్యత నువ్వు తీసుకున్నావని తలిచాను. కానీ నువ్వు చేసిందేమిటి? ఒక పని మనిషి చేత వంట చేయిస్తున్నావు. బుద్ధుందా? నీకు పెత్తనం ఎవరిచ్చారు? అత్తగారేమో యాత్రలకు వెళ్ళింది. కోడలుగా నువ్వు బాధ్యతతో వ్యవహరించాలిగా. పనివాళ్లపైన ఆధారపడితే ఇంటిలో సామాను ఉందో లేదో తెలుసుకోవద్దు? అమృత ఆయన కోపంగా మాట్లాడుతుంటే నిర్లక్ష్యంగా చూసింది. మాట్లాడవేం అన్నాడు. ఏం మాట్లాడాలి? అత్తయ్యను యాత్రలకు పంపే ముందు మీరు వంట బాధ్యత ఎవరు తీసుకుంటారని ఆలోచించి ఉండాలి. వంట మనిషి వంట మీకు నచ్చదాయే. అత్తయ్య వచ్చే వరకు మీరు సవరించుకోకుండా నా మీద కేకలెందుకేస్తున్నారు? నువ్వెందుకు వంట చేయడం లేదు? మీకు తెలియదా? నాకు వంట రాదు. ఇంటి పని వంట పని మా అమ్మ చూసుకునేది. నీకు వంట రాదని సీతాపతికి తెలుసా? ఆయనకు తెలిసే నన్ను ప్రేమించాడు. చెవట విధవ. ఏ పని చేతకాని నిన్ను వాడేలా ప్రేమించాడు. కోడలిగా పనికిరానప్పుడు నువ్వు ఉండడం అనవసరం. తక్షణం నువ్వు మీ పుట్టింటికి వెళ్ళు. నా కళ్ళకు కనపడకూడదని విసురుగా వెళ్ళిపోయాడు. అమృత భర్తకు ఫోన్ చేసింది. మీ నాన్న ఇంటి నుండి వెళ్ళిపోమ్మంటున్నాడు. ఏం జరిగింది? అంత కోపం నీ పైన ఎందుకు కలిగింది? వంట చేసేవారెవరూ లేరు కదా. శానమ్మని అడిగాను వంట చేయగలవా అని. వంట వచ్చునమ్మా, వంట రాకపోతే సంసారం ఎలా గడుస్తుంది అంది. అయితే ఈ రోజు నుంచి నువ్వు వంట మనిషిగా పనిచేయి, ఆదెమ్మ మిగతా పనులు చేస్తుందన్నాను. వంట తయారు చేసింది. మామయ్య గారు మాట్లాడకుండా తిన్నారు. ఆ వంట నేను చేశానని. పర్వాలేదు నీ వంట అన్నాడు. ఈరోజు దొంగతనం బయటపడింది. శానమ్మను వంటగదిలో చూశారు. నా పైన తాటి చెట్టంతా పైకి లేచి, కనీసం వంటరాని దానివి నా కొడుకు ఎలా చేసుకున్నాడు? తక్షణం ఇంటిలోంచి వెళ్ళిపోమ్మన్నాడు. నేనెందుకు ఉండాలి? మీతో జరిగింది చెప్పాను. మీరిప్పుడు ఉండమంటారా వెళ్ళమంటారా? సీతాపతి విసుగ్గా, మీరందరూ నా ప్రాణానికి దాపురించారు. ఇక్కడ మీ నాన్న నక్షత్రకుడిలా నిల్చున్నాడు. షాప్ తెరవడం ఆలస్యం. డబ్బు కొరకొచ్చాడు. షాపులో సరుకులైపోయాయి. ట్రక్కులో సరుకులు సరఫరా చేసేవాడు రాలేదు. డబ్బులు చేతబట్టుకొని హోల్సేల్ సెంటర్కు వెళ్ళాలి. ఇప్పుడు ఏదో సమస్య. నీకసలు తెలివుందా? శానమ్మను వంటకు కుదిర్చినట్లు నాకెందుకు చెప్పలేదు? సీరియల్ చూస్తూ ఆ సంగతి చెప్పడం మర్చాను. నీ బొంద సీరియల్సు. అస్తమానం ఇదేం రోగం? సీరియల్స్ చూడకపోతే చస్తావా? తర్వాత మీరు తిడుదురు గాని ముందు నా సంగతి తేల్చండి. ఉండమంటారా వెళ్ళమంటారా? బావిలో పడి చావు. పీక మీద కూర్చుని వెళ్ళాలా వద్దా అని అడుగుతున్నావు. నేనొచ్చేదాకా ఆయనకు కనబడకుండా కింద అద్దె ఇంటి వారి దగ్గరుండు. వచ్చి ఏదో సర్ది చెప్తాను. మీ నాన్నకు ఏమని నచ్చ చెప్తావో నాకు తెలియదు. డబ్బులు లేవు. మా నాన్న సంగతి నాకు వదిలేయి. నేను నచ్చ చెబుతాను. సరుకులు షాపుకు తెచ్చి ఇంటికి రండి. సరే అని సీతాపతి షాపుకు తాళం వేసి బజారుకు వెళ్ళాడు. అమృత తండ్రి పళ్ళు నూరుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు. 3 గంటల తరువాత సీతాపతి సరాసరి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే తండ్రిని పట్టుకొని బావురుమని ఏడ్చాడు. ఆయన కంగారు పడిపోయి, ఏం జరిగింది చెప్పి ఏడవరా అన్నాడు. యాత్రకు 15 మంది వెళ్ళారు కదా, 2 మాత్రమే తిరిగొచ్చారు. బజారుకు వెళ్ళి తిరిగొస్తుండగా వాళ్ళు ఎదురుపడ్డారు. అందరూ వచ్చేశారా అని అడిగితే, మీరు పేపర్ చూడలేదా? కేదార్నాథ్లో కుంభవృష్టి. వర్షానికి గంగ ఉప్పొంగి గుడిలోకి నీరు ప్రవేశించింది. మాలో చాలామంది కొట్టుకొని పోయారు. అందులో మీ అమ్మగారు కూడా ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గజ ఈతగాళ్లు చాలా ప్రయత్నం చేశారు. ఆ 13 మంది ఆచూకీ లేకుండా పోయింది. 3 రోజులు వారు దొరుకుతారన్న ఆశతో ఎదురు చూశాం. ఆ గజ ఈతగాళ్లు నిరాశగా తిరిగొచ్చారు. ఆ ప్రవాహ ఉరవడికి శవాలను వెతికి చూసినా ఫలితం లేకపోయింది. అమ్మ లేదన్న వార్త విని అక్కడే కూలబడిపోయాను. అమ్మా అమ్మా ఎక్కడున్నావా అమ్మా నరిచాను. చుట్టూ మోగారు.
ఆ వార్త తెలిసిన వాళ్ళు చాలామంది చనిపోయారని పేపర్లో వార్త వచ్చిందన్నారు. మధుసూదన్ రావు కళ్ళు చిప్పిల్లాయి. ప్రభుత్వం ఎందుకు తెలియజేయలేదు? శవాలను వెతకడం పూర్తి కాలేదు. నీళ్లకు నాని శరీరాలు గుర్తుపట్టకుండా అవుతాయి. అనాథ శవాల క్రింద అక్కడే దహనం ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. మీ కోడలు కనిపించదేం? సీతాపతి కళ్ళు తుడుచుకుంటూ అడిగాడు. ఏ పని రాని దానిని ఎలా పెళ్లి చేసుకున్నావురా? ఆ శానమ్మతో వంట చేయిస్తుందా? అంట్లు పాచి పని చేసే దాని వంట తినాలా? గత్యంతరం లేక అలా చేయవలసి వచ్చింది. అటమ్మ వస్తుందని ఆశ నిరాశైంది. కోడలు వెళ్ళిపోతే ఆడదిక్కులేని సంసారం అవుతుంది. మీకు తెలుసు అమ్మను నేనెంతగా ప్రేమిస్తానో. ఆమె లేని లోటు నేను తట్టుకోలేను. షాపు కూడా నడపలేను. దుఃఖ సాగరంలో మునిగిన మీకు నాకు పలకరించే వారు కరువయ్యారు. అయితే ఏమంటావురా? ప్రస్తుతం శానమ్మ కొన్ని రోజుల వరకు వంట చేస్తుంది. ఈలోగా మంచి వంట చేసేవారు దొరికితే శానమ్మను మాన్పించుదాం. సరే, ఏదో కానివ్వు. నీ భార్యను వంట చేస్తున్న శానమ్మను కనిపెట్టుకుని ఉండమను. నువ్వు పూజారి ఇంటికి వెళ్ళి చేయవలసిన కార్యక్రమాల గురించి తెలుసుకో. అలాగే నాన్న, ఇప్పుడే వెళ్ళి తెలుసుకుంటాను. బయలుదేరాడు సీతాపతి. గంట తరువాత సీతాపతి ఇంటికి వచ్చి తండ్రికి తను తెలుసుకున్న వార్త తెలిపాడు. 10వ రోజు ఆమె పేరుతో కర్మ జరిపి పిండ ప్రదానం చేసి 5 బ్రాహ్మలకు బియ్యం, పప్పులు, వంటకు అవసరమైనవి దక్షిణతో సమర్పించితే ఆమె ఆత్మ సంతృప్తి పడుతుందన్నారు. ఈ సాయంత్రం బయలుదేరి అక్క బావ వస్తున్నారు. షాప్ ఈ 10 రోజులు మూసి ఉంచుతాను. నీకు తోచినట్లు చెయ్యి. కడుపు కాస్త భోజనం సంగతి స్వయంగా చూస్తూ ఉండు. నీ కోడలు వట్టి ముద్దావతారం. చామంతి వస్తే వంట పని చూడమని చెప్పు. అక్క సంగతి నీకు తెలియదా? ప్రసవంలో బిడ్డ అడ్డం తిరగడంతో ఆపరేషన్ చేసి పిల్లాడిని తీశారు. బాగా నీరసించిపోయింది. పిల్లవాడు అస్తమానం ఏడుస్తుంటాడట. డబ్బా పాలు తాగిస్తుందట. ఆ డబ్బా కొనమంటే బావా విసుక్కుంటాడు. అడపాదడపా అక్కకు డబ్బులిస్తున్నాను. ఒక్కసారిగా అన్ని కష్టాలు వచ్చి పడినాయి అన్నాడు విచారంగా. అమ్మ పోవడం మనకు కోలుకోని శరాఘాతం. అవును, క్రింది వాటాలో ఉన్న అద్దె డబ్బులు నువ్వు తీసుకున్నావని చెప్పారు. నువ్వు తీసుకోవడం ఏమిటి? నా అనుమతి అక్కర్లేదనుకున్నావా? వసూలు చేసిన డబ్బు నాకు తెచ్చివ్వు. మీకెందుకు ఇవ్వాలి? ఇంటికి అవసరమైన వస్తువులు నేను పంపుతున్నాను. మీకు డబ్బులు అవసరం ఏముంటుంది? వారానికోసారి విదేశీ సరుకు మీకు తెప్పిస్తున్నాను. నా స్వంతానికి నేనేం ఖర్చు పెట్టడం లేదు. ఇంటికే వాడుతున్నాను. తండ్రి కర్మ అని తలబాదుకున్నాడు. నాన్న, ఇంటి ప్రసక్తి వచ్చింది కనుక అడగాలనుకుంటున్నాను. మహేంద్ర హిల్స్లో ఉన్న 2 అంతస్తుల భవనం నా పేర రిజిస్టర్ చేయించు. ఏంట్రా, ఏం వాగుతున్నావు? ఇప్పుడు ఈ ఇల్లు నీ పేరు రిజిస్టర్ చేశాను కదా. కిరాయిలు నువ్వే తీసుకుంటున్నావు. ఆ ఇల్లు నీకెందుకు ఇవ్వాలి? అది నా పేరుతో అలాగే ఉంటుంది. ఎవరికి ఇవ్వను. ఆ ఇంటి డబ్బులు బ్యాంకులో వేస్తున్నాను. కొంత లోను కింద చెల్లించబడుతుంది. ఆ ఇంటికి దాదాపు 90 లక్షలు ఖర్చయినాయి. లోను కింద నెల నెల డబ్బులు చెల్లిస్తున్నాను. ఆలోచించండి. ఆ ఇల్లు మీరు ఎవరి పేరున రిజిస్టర్ చేసినా నేను ఊరుకోను. కోర్టుకు వెళ్తాను. వెళ్ళరా, వెళ్ళు. బెదిరిస్తున్నావా? నా కష్టార్జితం నీకు అధికారం లేదు. పదే అడిగావంటే ఆ ఇల్లు అనాథాశ్రమానికి ఇచ్చేస్తాను. నేను బెదిరిస్తే బెదిరేవాడని కాదు. నేను చూస్తానుగా ఎలా ఇవ్వవో. 10వ రోజు నాడు దినవారాలు పూర్తయినాయి. బ్రాహ్మణులకు దక్షిణతో పాటు సంబారాలిచ్చి తృప్తిపరిచారు. చామంతి, శ్రీశైలం చంటిపిల్లాడితో వరంగల్ వెళ్ళిపోయారు. 11వ నాడు షాపు తెరిచి చూడగా సగం సరుకులు మాయమయ్యాయి. ఇది మామగారి పనే అని ఆయన లేని సమయంలో వాళ్ళ ఇంట్లోకి దూరి స్టోర్ రూంలో దోచినవన్నీ షాపులోకి తీసుకొచ్చాడు. నిద్రపోతున్న అత్తగారు కదిలేసరికి చల్లగా జారుకున్నాడు. పరీక్షా ఫలితాలు వెలువడినాయి. ఆనందరావు స్టేట్ ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయినాడు. సంపంగి సంతోషంతో భర్తను కౌగిలించుకొని ముద్దుల వర్షం కురిపించింది. విల్సన్ అభినందనలు తెలియజేశాడు. ఆ మరునాడే ప్రిన్సిపాల్ కబురు పంపాడు. 2 రోజుల్లో అపాయింట్ లెటర్ అందుతుంది. మంచి రోజు చూసుకుని జాయిన్ అవ్వు. సతీష్ తన స్నేహితుడు స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు శుభాభినందనలు తెలిపాడు. 4వ రోజు సతీష్ కుటుంబంతో ఎయిర్పోర్ట్కు చేరుకున్నాడు. తల్లిదండ్రులిరువురు వీడ్కోలు చెప్పడానికి వచ్చేశారు. తండ్రికి ఆనందరావును సంపంగిని పరిచయం చేశాడు. ఇతను మన ఊరు వచ్చాడు కదా, నాకు గుర్తుంది. పెళ్లి చేసుకున్నావు. ఈ అమ్మాయి పేరేమిటని తల్లి అడిగింది. సంపంగి అన్నాడు. మీ జంటను చూస్తే కన్నుల పండుగలా ఉంది. చల్లగా వర్ధిల్లండని ఆశీర్వదించింది. అంత క్రితం రోజు ఆ ఇంటి కారు తాళం చెవి సతీష్ ఇచ్చి వెళ్ళాడు. తమకు అవసరమైన సామాను ట్రక్కులో చేర్చి కొత్త ఇంట్లో అమర్చుకున్నారు.
అపాయింట్మెంట్ లెటర్ పోస్ట్లో వచ్చింది. 1,00,000 రూపాయలు జీతం. విల్సన్ గారు చర్చిలో తనకు కేటాయించబడిన గదిలోకి మారాడు. గురువారం నాడు కాలేజీకి వెళ్ళాడు. జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాడు. వైస్ ప్రిన్సిపాల్ అతను క్లాసులు తీసుకోవాల్సిన టైం టేబుల్ ఇచ్చాడు. కాలేజీలోని లెక్చరర్లను కలుసుకుని పరిచయం చేసుకున్నాడు. ఎంఎస్సిలో స్టేట్ ఫస్ట్ వచ్చాడని తెలిసి అభినందించారు. రోజులు గడిచిన కొలది మధుసూదన్ రావులో వైరాగ్య భావం కలగసాగింది. సుఖం లేని సంపాదన, జీవితంలో మిగిలింది నిరాశ, నిస్పృహలు తప్ప ఏమీ లేదు. ప్రేమించిన భార్య వాసంతిని అహంకారంతో దూరం చేసుకున్నాడు. కన్న కొడుకును చెప్పుడు మాటలు నిజమని ఇంటి నుండి తరిమేశాడు. కడుపుకింత తిండి తినలేకపోతున్నాడు. సంపాదించడం గొప్ప కాదు, సుఖపడడం కూడా చేత కావాలి. నిద్ర పట్టక గతంలోని సంఘటనలు పీడించసాగాయి. అంతరాత్మ పెద్ద కొడుకు పట్ల అన్యాయం చేశావని ఘోషించసాగింది. తాను చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకోవాలి. మనసుకు ఊరట కలగాలంటే పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళాలి. అదే పరిష్కారం. మరునాడు ఉదయం కాలకృత్యాలు తీర్చుకొని ఫోన్ తీసి తనతో పాటు ఉద్యోగం చేసిన కాంతారావుకు ఫోన్ చేశాడు. అతడు హలో అనగానే, నేనురా, మధుసూదన్ రావును మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నావురా? సారీరా, నీ భార్య యాత్ర నుండి తిరిగి రాలేదని, గంగా ప్రవాహంలో కొట్టుకొని పోయిందని తెలిసింది. నేను మీ ఇంటికి రావాలనుకుంటున్నాను. నువ్వే ఫోన్ చేశావు. నా వలన ఏదైనా సహాయం అవసరమా? నా పరిస్థితి దారుణంగా ఉంది. నా పెద్ద కొడుకుని చూడాలని ఉంది. నువ్వు వెళ్ళి నా కోరిక వెల్లడించవా? తప్పకుండా. అంత బాధపడుతూ అక్కడ ఉండటం ఎందుకు? నీ పెద్ద కొడుకు ఎంఎస్సిలో స్టేట్ ఫస్ట్ వచ్చాడు. సంస్కృతి కాలేజీ వాళ్ళు ఉద్యోగం ఇచ్చారు. నెలకు 1,00,000 రూపాయలు జీతం. నీ సలహా పాటిస్తాను. కొన్నాళ్ళు పెద్దోడి దగ్గరుంటాను. ప్రస్తుతం ఉంటున్న చోట సుఖం లేదని బాధపడుతూ కొన్నాళ్ళు ఉండాలనుకోవడం ఏమిటి? శాశ్వతంగా ఉండొచ్చుగా. అతను సంతోషిస్తాడు. అలాగే ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడిని చూడాలనుకుంటున్నాడంటే ఏమంటాడో నాకు ఫోన్లో తెలుపుదు గాని. ఫోన్లో సంభాషణ ముగించి శానమ్మా అని కేకేశాడు. ఆమె టీ కప్పుతో ప్రవేశించింది. టీ కొరకే నిన్ను పిలిచింది. టీ తాగి ఖాళీ కప్పివ్వగా తీసుకుని వెళ్ళిపోయింది. మనసంతా ఆరాటం. కొడుకు తన కోరిక మన్నిస్తాడా? కొత్తగా పెళ్ళైంది కదా, ఏదో సాకు చెప్పి రాకపోవచ్చును. ఆలోచనల వలన తల వేడెక్కిపోతోంది. అలా గేటు దాకా వెళ్ళొస్తాను. గదిలోంచి హాల్లోకొచ్చాడు. కోడల్ ప్లేట్లో చేగోడీలు కరకరా నములుతూ టీవీ చూస్తోంది. విరామం అనేది లేదు. ఆలోచనల్లోంచి తప్పించుకోవాలంటే కోడల్ని చూడగానే ఆలోచనలు తిరిగి వేధించసాగాయి. క్షణం నిల్చోకుండా వరండా దాటి గేటు వైపు వెళ్ళాడు. నీళ్లు పోయక పూల చెట్లు వాడిపోయాయి. ప్రాణం ఉసూరుమంది. అదమ్మా అని కేకేశాడు. ఏంటయ్య గారు? వినయంగా అడిగింది. నువ్వు ఆకలేస్తే అన్నం తింటావా లేదా? తింటానయ్య గారు. ఈ పూల మొక్కలు ఏం పాపం చేశాయి? నీళ్లు పొయ్యాలి కదా, పోస్తే వాడిపోవు. రోజు మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండు. ఇంటిలో కడుగు పెట్టాడు. ఫోన్ మోగుతోంది. రిసీవర్ ఎత్తాడు. స్నేహితుడు కాంతారావు. మా అబ్బాయి దగ్గరికి వెళ్ళావా? వెళ్ళాను. ఆ ఇంటిలో పేద విద్యార్థులుంటున్నారు. ఇంటి యజమాని చర్చికి ఆ ఇల్లు ఇచ్చేశాడట. అతను ప్రస్తుతం లండన్లో ఉన్నాడని తెలిసింది. మా అబ్బాయి ఎక్కడున్నాడట? అతనికి పెళ్ళైందట. 6 నెలల క్రిందట అతనికి సంస్కృతి కాలేజీలో ఉద్యోగం వచ్చిందట. భార్యాభర్తలు మీ స్నేహితుడు నిర్మించిన ఇంటిలో ఉంటున్నారట. కాలేజీకి వెళ్ళి అతని అడ్రస్ తెలుసుకుంటాను. నేను ఊరు వెళ్లాల్సిన అవసరం పడింది. నా పొలంలోని కొంత భాగాన్ని ఆక్రమించబడిందని సత్వరం ఊరికి రావాల్సిందిగా కబురొచ్చింది. నేను ఊరు నుంచి రాగానే మీ అబ్బాయి అడ్రస్ తెలుసుకుని వెళ్తాను. నీ పని ముఖ్యం. వెళ్ళి నీ పని చూసుకో ముందు. కథ కొనసాగుతుంది.